నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య తన పదవికి అదేవిధంగా రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటించడం కర్ణాటక రాష్ట్రంలో కొంత సంచలనంగా మారింది. అంటే మొన్నటి వరకు కూడా డీకే శివకుమార్ ని కూడా నియమించారు. ప్రజెంట్ ఇప్పుడు సీఎంగా డీకే శివకుమార్ ఉన్నారు. ఇక ఆ తర్వాత అంతకంటే ముందు సిద్ధరామయ్య ఉన్నారు. సిద్ధరామయ్య పదవి కాలం ముగిసినంటే 2 సంవత్సరాలన్నర తర్వాత ఇప్పుడు డీకే శివకుమార్ని నియమించారు కాబట్టి ఆయన అసంతృప్తులు ఏమైనా ఉన్నారా, అందుకే ఇలాంటి ప్రకటన చేశారా అనేది కూడా కొంత ఆలోచిస్తూ ఉన్నారు. సో ఏదేమైనా కానీ తను రాజకీయాల పట్ల కొంచెం దూరంగా ఉంటూ అదేవిధంగా ఎప్పటికీ కూడా అదే రాజకీయాల్లో నిమగ్నులై ఉంటూ విద్యార్థులకి నవతరానికి కూడా ప్రోత్సహిస్తాను, విద్యార్థుల తరపున నేను ఉంటాను, ఎప్పుడు ఏమైనా కానీ విద్యార్థుల తరపున పోరాడటానికి తాను సిద్ధంగా ఉంటానంటూ కూడా ఇక్కడ సిద్ధరామయ్య ప్రకటించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే యువతరానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, యువతరానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తానంటూ కూడా ఇక్కడ సిద్ధరామయ్య చెప్పడం జరుగుతూ ఉంది. మొన్న ఏదైతే జెన్జీ కిడ్స్ అదేవిధంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే జెన్జెడ్ సిజేపీ ఎలాంటి దేశంలో ఉద్రిక్తతలను కూడా ఉద్రిక్తతల నడుమ యొక్క సిజేపీ ఏ విధంగా చేపట్టిందో నిరసన ప్రొడక్ట్స్ మనందరూ కూడా తెలుసు. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ యువతను చూసిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అంటే ఆయన బాగా సీనియర్ కాబట్టి తను యువతిని ప్రోత్సహించాలని చెప్పి, యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి, యువతిని రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ కూడా ఈ రకంగా తను నిర్ణయం తీసుకున్నారా అనేది కూడా మనం ఆలోచించాలి. ఇక మొన్నటికి మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా 21 సంవత్సరాలకి ఎంపీని చేస్తాను అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ యొక్క విషయాన్ని కూడా సిఫార్సు చేసి ప్రధాని మోదీకి ఈ రకంగా మార్చమనంటూ కూడా తను ప్రధాని మోదీకి లేఖ రాస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇదే నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటే దేశంలో యువతకి ప్రాధాన్యత ఇస్తూ ఈ రకమైన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ వస్తున్న ప్రశ్న కాబట్టి. సో అదేవిధంగా అదే నేపథ్యంలోనే ఇప్పుడు సిద్ధరామయ్య కూడా ఈ నిర్ణయం తీసుకున్నారా, అందుకే యువతను ప్రోత్సహించాలని చెప్పి తను పక్కకు వైదొలుగుతున్నట్లు తనను తానే ప్రకటించారు కాబట్టి ఇక్కడ యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేది కూడా చూడాలి. ఇక అదేవిధంగా వచ్చేసరికి మొత్తం మీద తను రాజకీయాలకు దూరంగా ఉన్నా కానీ ఖచ్చితంగా రాజకీయాలను ఉంటూ కూడా విద్యార్థుల తరపున అదేవిధంగా యువత తరపున ఎప్పటికి కూడా పోరాడటానికి సిద్ధంగా ఉంటాను, ఎక్కడ కష్టం వచ్చినా సిద్ధరామయ్య ఎక్కడ అవసరం వచ్చినా కానీ ఖచ్చితంగా తాను ఉంటానంటూ ఇక్కడ మాట్లాడటం జరిగింది. సో చూద్దాం ఏదేమైనా కానీ సిద్ధరామయ్య లాంటి కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల కొంత అక్కడ కాంగ్రెస్లో కర్ణాటక కాంగ్రెస్లో కొంచెం ఏమంటారు కొంచెం ఢీలా పడిపోతుందేమో అన్న భయం కూడా అక్కడ కర్ణాటకలో ఉంది. కాబట్టి చూద్దాం ఇక కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మలుపు తిరుగుతున్నాయో, సిద్ధరామయ్య లేకుండా ఏ విధంగా మలుపు తిరుగుతాయో, కాంగ్రెస్ రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నెక్స్ట్ ఉండబోతుంది అనేది కూడా కొంత ఆలోచించాలి. కెమెరామ్యాన్ సురేష్తో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.